హలో, ప్రైజ్ ద లార్డ్. డే ఎలా స్టార్ట్ చేశారు? హడావిడే కదా. అందరం బిజీగా తిరుగుతున్నాం కదా. ఎక్కడికి వెళ్తున్నామో, ఏమి సాధిస్తున్నామో, ఏమి పొందుకోబోతున్నామో మనకి ఎవ్వరికి అర్థం కాదు. కానీ పరుగులు పెడుతూనే ఉన్నాం. మీరు అనుకోవచ్చు, ఏంటి ఈ విధంగా అంటున్నారు, మేమేమన్నా లీజర్గా కూర్చున్నామా అని అనుకోవచ్చు. లీజర్గా కూర్చున్నా, నువ్వు బిజీగా ఉన్నా ఏం సాధించావు? ధనవంతుడు ధనవంతుడిగానే పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు. మిడిల్ క్లాస్‌లో ఉన్నటువంటి వాడు అలాగే కాంప్రమైజ్ అయ్యి బ్రతికేస్తున్నాడు. ఇందుకేనా ఈ లోకంలోనికి పుట్టింది మనం? ఈ లోకంలోనికి వచ్చిందెందుకు? మానవుని యొక్క జీవితం 4 దశలు. మొదటిది బాల్యం, రెండోది యవ్వనము, మూడోది మధ్య దశ, నాలుగోది వృద్ధాప్యం. బాల్యంలో ఉన్నటువంటి బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఏమనుకుంటా ఉంటారంటే, ఏమి చదివించాలి, ఏమి చేయాలి, కలెక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా అన్న కలలు కంటూనే ఉంటారు. యవ్వన కాలమునికి వచ్చిన తర్వాత వాళ్ళకి సెల్ఫ్ డిసిషన్స్ అలవాటైపోయి వారు ఏం తీసుకుంటారో, ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తిరుగుతారో, ఎలాంటి రాంగ్ స్టెప్ వేస్తారని కంగారు పడుతూ ఉంటాం. మధ్య దశలోనికి వచ్చినటువంటి వారు వివాహం చేసుకున్న తర్వాత వారికి పిల్లలు పుడతారా, వాళ్ళ లైఫ్ ఏంటి, వారి ఉద్యోగం ఏంటి, వారి సంపాదన ఏంటి అని గాబరా పడుతుంటాం. వృద్ధాప్యమునకు వచ్చినటువంటి పరిస్థితిలో మాత్రం ఇంకా కొంతమంది అయితే చనిపోవాలనుకుంటారు, కొంతమంది ఇంకా బ్రతకాలనుకుంటారు. ఏం సాధిస్తున్నాం? ఇందుకేనా? ఈ లోకంలోనికి వచ్చింది ఇందుకేనా? ఇంక వేరేదేమీ లేదా? ప్రతి మనిషి జీవితానికి ఒక డెస్టినేషన్ అనేది రాసి ఉంటదనే మనకు తెలుసు కదా. చాలా మంది రేపు ఏం జరగబోతుందో అని తెలియక కన్ఫ్యూజన్ లో చాలా మంది భవిష్యత్ కాలం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. వారు చెప్పినటువంటి మాటను చూసి మనం ఏమనుకుంటామంటే, ఓహో, అతను చెప్పాడు కాబట్టి అదే జరుగుద్ది అనుకుంటారు. కాదు. అసలు మనకు చెప్పినటువంటి వ్యక్తి కూడా అతని జీవితం ఎలా ఉందో మనకు తెలియదు కదా. ఒకసారి ఆలోచించండి. నేను మోస్ట్ ప్రాబబ్లీ టెస్టిమోనీస్ చూస్తూ ఉంటాను. టెస్టిమోనీస్ చూసినప్పుడు ఆ టెస్టిమోనీస్ లో సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. న్యాచురల్ విషయాల్లో చూస్తే అవి కాంట్రడిక్ట్ గా ఉంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? మనిషి జీవితం అంతా రకరకాల సమ్మేళనం. అయితే నేను ప్రకటించేటటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఒక యజమాని వివాహ విందుకి పిలిచారంట. ఆహ్వానం అందడమే చాలా గొప్ప విషయం. ఆహ్వానం అందిన తర్వాత వస్తామని చెప్పడం మానేసి ఒక వ్యక్తి అంటున్నాడు, నేను పొలం కొనుక్కున్నాను, నేను రానన్నాడు. ఇంకో వ్యక్తి అంటున్నాడు, నేను ఎడ్లను కొనుక్కున్నాను, నేను రాను అన్నాడు. మూడో వ్యక్తి అయితే నేను పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఈ 3 విషయాలు చాలా ఫన్నీ ఎక్స్క్యూజెస్ కదా. ప్రతి ఒక్కరూ సంపాదనను చూసుకుని, సంపాదనను ఆసరా చేసుకుని జీవిస్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఉద్యోగమే ఆసరాగా చేసుకుని ముందుకు పరుగులు పెడుతున్నారు. ఇంకొకళ్ళైతే కుటుంబమే సర్వస్వం అని బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో రిటైర్మెంట్ తర్వాత మనీ వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినటువంటి ఒక టీచర్ విస్తారముగా ఉద్యోగం చేసింది, రిటైర్ అయ్యింది. దాని తర్వాత ఆమెకు వచ్చినటువంటి మనీ ఈ రోజున ఇంట్రెస్ట్ తిప్పుతా ఉంది. ఆమె వయసు పెద్దది. ఆ ఇంట్రెస్ట్ గురించి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటది. అది విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యం అవుతుంది. నిజమే, ఇంత సంపాదించిన తర్వాత ఏమి తీసుకెళ్తాం? ఎంత మేధావికైనా రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరమైనా సరే 6 అడుగులు అనేటటువంటిది చాలా సర్వసాధారణమైన మాట. ఈ లోకములో నువ్వెన్ని ఎకరాలైనా సంపాదించు, రానున్న తరాల వారు తినడానికి ఉంచినా సరిపోతది అనుకుంటున్నారు. నీకెలాగా 6 అడుగులో రానున్న తరాల వారికి కూడా 6 అడుగులే, అంతకు మించి ఏమీ లేదు. అయితే ఈ సిచ్యువేషన్స్ లో ఈ లోక సంబంధమైనటువంటి విచారాలన్నీ ప్రక్కన పెట్టి ఆ దేవుని వైపు చూడు. లోకములో రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అందరూ ఎందుకో తెలుసా? వారు సంపాదించేది అభివృద్ధి పరుచుకోవడానికి, అలాగే సంపాదించింది దాచిపెట్టుకోవడానికి, అలాగే ఎలా సంపాదించాలి అని.
కనుక్కోవడానికి. సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగినటువంటి దేవుడు కావాలి. అందుకని రకరకాల దేవుళ్ళను తయారు చేసుకున్నారు. ఈ భారములో మన కావిడి సులువవ్వాలంటే మరొకరు మనకంటే బలవంతులు పట్టుకోవాలి. కాబట్టి ఈ రోజున మీకు చెప్తున్నాను. నువ్వెంత దూరం ప్రయాణం చేసినా, ఏ రకమైన డెస్టినేషన్ కోసం వెంపర్లాడినా, చివరికి దొరికేది ఏదో గ్రహించి దాని ప్రకారంగా నీ జీవితాన్ని అర్థమయం చేసుకోవాలని నిండుగా కోరుకుంటున్నాను. నిజమే, ఈ రోజు నవ్వుతున్నామంటే అది కేవలం దేవుని కృపే. అంతేగాని నీ ఆరోగ్యము కాదు, నీ జ్ఞానము కాదు, నీ బలము కాదు. నీ ఐశ్వర్యాన్ని చూసి అతిశయపడొద్దు. నీ అందాన్ని చూసి అతిశయపడొద్దు. నీకున్న బలాన్ని చూసి అతిశయపడొద్దు. అతిశయపడాల్సింది ఎవరికంటే నువ్వు ఈ లోకములోనికి రావడానికి కారణమైనటువంటి ఆయన, ఈ లోకము నుండి పైకి తీసుకెళ్ళడానికి కారణమయ్యేటటువంటి ఆయనే సర్వస్వం. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.